నేను మీ అక్షరాని. హాయ్ గాయస్, నేను మీ అక్షరాని. అక్క, మనం బయటికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని వెహికల్స్ మీద బ్లూ, గ్రీన్, ఎల్లో అట్లా డిఫరెంట్ కలర్ నెంబర్ ప్లేట్స్ చూసా. అవేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? నువ్వు ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేస్తున్నావు బబ్బీ. సరే, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్, ప్రైవేట్. ఇవి వైట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ టెక్స్ట్ తోటి వస్తాయి. అంటే మన పర్సనల్ యూస్ కోసం వాడుకుంటాం, పక్కన వాళ్ళకి రెంట్కి అలా ఇయ్యమన్నమాట. ఎగ్జాంపుల్, మన కారే తీసుకుందాం బబ్బీ. అది మనం వాడుకుంటాం కానీ పక్కన వాళ్ళకి రెంట్కి ఇయ్యం కదా, అలా అనమాట. సెకండ్, కమర్షియల్, ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇవి ఎల్లో బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ టెక్స్ట్ అనమాట. ఇవి ట్రాన్స్పోర్ట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఓలా అండ్ ఊబర్ యొక్క ట్యాక్సీస్ అండ్ ఆటోస్ ఉంటాయి కదా, అలా అన్నమాట. అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు అనుకుంటే, మన స్కూల్ బస్సెస్ మీద కూడా ఇవే నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూసినావా బబ్బీ? నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఫస్ట్, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ టెక్స్ట్. అంటే ఇందాక చెప్పినట్టే పర్సనల్ వెహికల్స్, కాకపోతే ఇందాక చెప్పిన ఏమో డీజిల్, పెట్రోల్, సిఎన్జితో వర్క్ అయితే ఇప్పుడు చెప్పింది ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. ఇందులోనే సెకండ్ది కమర్షియల్ ట్రాన్స్పోర్ట్, అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ ఎల్లో టెక్స్ట్ అనమాట. ఇది కూడా ఇందాక చెప్పినట్టే కమర్షియల్, కాకపోతే ఇందాక చెప్పినవేమో పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జితో వర్క్ అయితే ఇప్పుడు చెప్పింది ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. విల్ గో టు ద నెక్స్ట్ కేటగిరీ. ఇది కమర్షియల్ రెంటల్ కేటగిరీ. ఫస్ట్ది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ ఎల్లో టెక్స్ట్. ఇవి సెల్ఫ్ డ్రైవ్డ్ కార్స్, బట్ రెంట్కి తీసుకుంటాం అన్నమాట. లైక్ మొన్న వెళ్ళిన ట్రిప్లో మనం ఇలాంటి కార్సే యూజ్ చేసాం కదా, సెల్ఫ్ డ్రైవ్డ్ బట్ రెంటల్. వాటికి కూడా ఇదే నెంబర్ ప్లేట్ ఉంది. సెకండ్ది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ టెక్స్ట్ అనమాట. ఇవి ఎలక్ట్రిసిటీతో పనిచేస్తాయి అన్నమాట బబ్బీ. ఇందాకట్లాగానే సెల్ఫ్ డ్రైవ్డ్ అండ్ రెంటల్ కార్స్. ఇప్పుడు నీకు ఇంత చెప్పా కదా, ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది? గ్రీన్. వావ్, సూపర్ బబ్బీ. విల్ గో టు ద నెక్స్ట్ కేటగిరీ. ఇప్పుడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సోల్జర్స్ కంట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు యూజ్ చేసే వెహికల్స్కి ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఫస్ట్, నాన్ ఎలక్ట్రిక్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ టెక్స్ట్ అనమాట. సిరీస్ కన్నా ముందు అప్ యారో ఉంటుంది. ఇవి పెట్రోల్, సిఎన్జి, డీజిల్తో వర్క్ అయ్యే వెహికల్స్. సెకండ్ది ఎలక్ట్రిక్. ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ టెక్స్ట్, సిరీస్ కన్నా ముందు అప్ యారో ఉంటుంది. ఇది ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది. విల్ గో టు ద నెక్స్ట్ కేటగిరీ. ఇప్పుడు ఫారెన్ డిప్లొమేట్స్. ఫస్ట్ది బ్లూ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ టెక్స్ట్. ఇవి యుఎన్ ఆర్ ఎంబసీ వాడే వెహికల్స్ అనమాట. సెకండ్ది బ్లూ బ్యాక్గ్రౌండ్ విత్ ఎల్లో టెక్స్ట్. ఇది కాన్సులేట్స్ వాడే నెంబర్ ప్లేట్స్ అనమాట. ఇప్పుడు టెంపరరీ నెంబర్ ప్లేట్. ఫస్ట్ది ప్రైవేట్, రెడ్ బ్యాక్గ్రౌండ్ విత్ వైట్ టెక్స్ట్. ఇది టిపికల్గా 1 month వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ప్రైవేట్ కేటగిరీ కిందకి ఏదో ఒక దాని కిందకి వెళ్ళిపోతుంది. సెకండ్, కమర్షియల్, ఎల్లో బ్యాక్గ్రౌండ్ విత్ రెడ్ టెక్స్ట్. ఇది కూడా టిపికల్గా 1 month వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కమర్షియల్ వెహికల్స్లలో ఏదో ఒక దానికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ప్రెసిడెన్షియల్, రెడ్ బ్యాక్గ్రౌండ్ విత్ నేషనల్ ఎంబ్లమ్ అనమాట. ఇది ఇండియాలో ఉండే హయ్యర్ అఫీషియల్స్ లైక్ గవర్నర్స్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ కోసం అలోకేట్ చేసే ఒక నెంబర్ ప్లేట్. ఇది బబ్బీ, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం. అందుకే ఇన్ని కలర్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. నీకు అర్థమైంది కదా? అర్థమైందక్క. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయి. నేషనల్ ఎంబ్లమ్ అంటే ఏంటి? నేషనల్ ఎంబ్లమ్ అంటే కంట్రీని రిప్రజెంట్ చేసే లోగో. మరి మన కంట్రీ యొక్క నేషనల్ ఎంబ్లమ్ ఎలా ఉంటుంది? 3 lions ఒక్కొక్క సైడ్. గైస్, నేను మా చెల్లిని బబ్బీ బబ్బీ అని పిలుస్తున్నా అనుకుంటారు కదా, అది మా చెల్లి నిక్నేమ్, నేనే పెట్టా. ఈ వీడియో యొక్క కంటెంట్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మీకు కూడా ఒక క్వశ్చన్, కమర్షియల్ వెహికల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.